ఉన్నతమైన నామములో మీ అందరికీ మన జీసస్ లవ్స్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున శుభవందనాలు తెలియజేస్తున్నాను. సో దేవుడు అనుగ్రహిస్తున్న ఈ యొక్క అద్భుతమైన సమయాన్ని బట్టి, ఈ ఉదయకాలపు సమయాన్ని బట్టి నేను దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ప్రియులారా, అనేక మంది ఇది ఒక దినాన్ని చూడలేక గతించిపోయారు. ఇంకా అనేకులు మరణపు పడకలో వేదనతో కన్నీళ్లు కార్చుచున్నారు. ఇంకా ఎంతోమంది నిద్రలోనే మరణించిన వారు ఎంతోమంది ఉంటున్నారు. మనకన్నా చిన్నవారు, పెద్దవారు ఎంతోమంది ఈ దినాన్ని చూడలేకపోతున్నారు. అయితే సంతోషం అంటే ఏమి తెలుసా? ఆనందం అంటే ఏంటి తెలుసా? దేవుడు నీకు నాకు ఈ దినాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అలాగైతే దేవుడు ఈ దినాన మనకు ఏర్పాటు చేసిన వాగ్దాన వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. నహూమా 1వ అధ్యాయం 7వ వచనం. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. ఆమేన్. దేవునికి మహిమ కలుగును కాక. మన దేవుడు ఉత్తముడు, ఉన్నతుడు, ఆయన కృపాళువు, ఆయన దయాళువు, ఆయన కనికరాపూర్ణుడు, అభిషేకము కలిగిన దేవుడు అండి మన దేవుడు. ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త, నిత్యుడుగు తండ్రి ఆయనకు పేర్లవి. ఆయన గుణలక్షణాలు, ఆయనలో ఉండే ఆ ఒక సుగుణాల్ని తెలిపే ఒక గుణలక్షణం మనం చూస్తున్నాం. ఆయన ఉత్తముడు. ఆ ఉత్తముడు ఏం చేస్తాడంట? ఎవరైతే శ్రమల దినములో ఉంటారో, ఎవరైతే ఇరుకులో ఉంటారో వారిని ఆ ఇరుకునందు విడిపిస్తారంట. ఎవరైతే శ్రమలు ఉంటారో వారిని ఎరుగును అని దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన ఎడల నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును అని చెప్తున్నాడు. ప్రియులారా, అనేక శ్రమలు మనం కలిగి ఉన్నాం. అవును కదా, ఇరుకునందు మనము వెలుచున్నాం. ఈ శ్రమలు మానవులు కాక వేరెవరికి రావండి. అవును కదా, శ్రమలు లేని మానవుడు ఎవరైనా ఉన్నారా? శ్రమలు లేని జీవితం ఉందా? ఖచ్చితంగా లేదు. చిన్న పిల్లవారి నుండి పెద్దల వరకు ఏదో ఒక శ్రమ వాళ్ళకి, వాళ్ళ ఆలోచన తగ్గట్టుగా ఆ శ్రమ అనుకుంటారు. నిజమే. అయితే ఎవరైతే క్రీస్తుని ఆధారము చేసుకొని, ఎవరైతే ఆశ్రయ దుర్గముగా, దేవుడు నా ఆశ్రయ దుర్గము, ఆయన యందే నేను జీవిస్తాను, కష్టమైన, నష్టమైన, శ్రమైన, బాధైన, కన్నీళ్ళైన, వేదనైన, దుఃఖమైన, ఏదైనా నా దేవుడే నాకు సమస్తమని ఎవరైతే నమ్మిక ఉంచుతారో వారిని దేవుడు ఎరుగుదుడు అని చెప్తున్నాడు. వారికి దేవుడు తెలుసు, దేవునికి వారు తెలుసు. ఎస్, దేవుని ఎప్పుడు మనం అర్థం చేసుకుంటామో, మన దేవుడు ఎంత గొప్ప దేవుడో, మన దేవుడు ఎంత శక్తి కలిగిన దేవుడో, మన దేవుడు ఎలాంటి దేవుడో, మన జీవితంలో ఎలాంటి కార్యాలు చేయగలిగిన దేవుడు అని మనము దేవుణ్ణి ఆశ్రయిస్తామో, అలాగే మనకిన్న ప్రేమించే మన యేసయ్య మన పక్షానున్నాడు, మనల్ని ఎరుగుతున్నాడు. ఆయనకు నువ్వు తెలుసు, నీ కష్టం తెలుసు, నువ్వు వేదన తెలుసు, నీ దుఃఖం తెలుసు, నీ అనారోగ్య స్థితి తెలుసు, నువ్వు ఏదైతే ఆశపడుతున్నావో అది తెలుసు, ఎలాంటి శ్రమల గుండా నువ్వు వెళ్తున్నావో దేవునికి తెలుసు. అనేక సందర్భంలో మనకు శ్రమలు వచ్చినప్పుడు మనతో ఉన్నవారు, అంతవరకు మనల్ని ప్రేమించిన వారు, అంతవరకు మాకు తోడుగా ఉన్నవారు, మనకు ఒక శ్రమ వచ్చింది అనే లోపల మనల్ని విడిచి దూరం వెళ్ళిపోతారండి. అవును కదా, మీకు ఇలాంటి అనుభవం అయిందా? నిజమే. శ్రమ వచ్చినప్పుడు, ఇరుకుతూ మనం వెళుతున్నప్పుడు, అవసరాలు బట్టి మనకు అవసరం ఉన్నప్పుడు, ఎవరైనా మనం అడిగినప్పుడు దూరం వెళ్ళిపోతారు. అన్నీ ఉన్నప్పుడు మన దగ్గరనే ఉంటారు, మనకు శ్రమ వచ్చినప్పుడు దూరం. అయితే మానవుని లాగా కాదు మన యేసయ్య, మనుషులా కాదు మన యేసయ్య ఉత్తముడు. శ్రమలు వచ్చినప్పుడు మన పక్షాన ఉంటాడు. శ్రమలు వచ్చినప్పుడు మన పక్షాన ఉండి మనల్కి బాగు చేసి ఆయన ఆశ్రయ దుర్గంగా ఉండి మన ముందు నడిపించే దేవుడు అండి ఆయన. నీకు ఏ శ్రమ అయినా ఉండొచ్చు, ఉదయకాలం శ్రమలోనే ఈ యొక్క దినాన్ని నువ్వు చూసి ఉండొచ్చు.
కన్నీళ్లతోనే రాత్రంతా కన్నీళ్లు పెట్టుకొని ఈ దినాన్ని చూసిండొచ్చు నువ్వు, ఆ శ్రమల ద్వారా, కష్టాల ద్వారా, ఆ నిందల ద్వారా, ఆ అవమానాల ద్వారా. అయితే దేవుడు ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు, నా బిడ్డ నేను నీ పక్షాన ఉంటున్నాడు, నీ శ్రమలందు నేను ఆశ్రయదుర్గంగా ఉంటున్నాను. నన్ను నమ్మకము పెట్టుకొని ఎవరైతే నమ్మి నా పక్షాన ఉన్నారో, నన్నే ఎరిగిన వారు ఉన్నారో, నేను మిమ్మల్ని ఎరుగుదును అని చెప్తున్నాను. ఎవరైతే ఆయన నమ్ముతారో, ఆయననే నా స్వంత రక్షకుడు, ఆయన సమస్తము, ఆయన ద్వారానే ఈ యొక్క పరిస్థితులన్నిటినీ తారుమారు చేయగలిగిన శక్తివంతుడు మన యేసయ్య మాత్రమే నువ్వు నమ్ముతావో, నేను ఎరుగుతున్నాడు, నీ కన్నీరు చూస్తున్నాడు, దానికి తగిన ప్రతిఫలం అనుగ్రహిస్తాడు. ఏ శ్రమల ద్వారా మీరు వెళ్తున్నారో తెలియదు, కానీ దేవునికి తెలుసు. ఈ యొక్క వాగ్దానం వింటున్న మీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు, ఆ కష్టాన్ని, ఆ వేదన చూస్తున్నాడు. అందుకనే ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని దగ్గర రా, ప్రార్థించు. అయ్యా, నా శ్రమలలో నాకు ఆశ్రయ దుర్గముగా ఉంటున్న దేవా, ఈ శ్రమలను నేను విడిపించుమయ్యా. ఎందుకు వచ్చింది శ్రమ అని అడగొద్దు. ఒక అనుభవం ద్వారా దేవుడు ఈ శ్రమలలో దేవుడు ఏంటో నీకు చూపించాలనుకుంటున్నాడు, ఆయన శక్తి ఏంటో ఆయన చూపించాలనుకుంటున్నాడు. ఇంకా ఆ దేవుని రుచి చూసి తెలుసుకొనుటకు ఈ పరిస్థితులు వచ్చాయేమో, ఇంకా ఆత్మికంగా ఎదుగుటకు ఈ పరిస్థితులు వచ్చాయేమో, నువ్వు ఎక్కువ దేవుని సన్నిధానంలో సమయాన్ని గడపాలని ఈ పరిస్థితులు ఏర్పడ్డాయేమో. నువ్వు ప్రార్థించు, ఖచ్చితంగా దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను ఎరిగి పక్షాన ఉండి నీ ప్రతి పరిస్థితుల్ని మార్చగలిగిన గొప్ప దేవుడు మన యేసయ్య మాత్రమే. మీ ఏ విజ్ఞాపన అయినా మాతో ఈ యూట్యూబ్ ఛానల్లో కామెంట్ ద్వారా తెలియజేయండి. నాతో మాట్లాడాలనుకుంటే మీ నంబర్ని ఆ కామెంట్లో పెట్టయితే మేము మీకు కాల్ చేసి మాట్లాడతాం. సో మీ ప్రతి విజ్ఞాపన కొరకు మేము ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మహాదేవా, నీకు వందనాలు. మహోన్నతుడు, సర్వాధికారివి అయ్యా, నీకు స్తోత్రాలు అయ్యా. ఈ వాక్యము ద్వారా ఒక్కొక్క ఆత్మతో మీరు మాట్లాడుచున్నారు, అని బట్టి నీకు వందనాలు. ఎవరైతే ఈ వాగ్దానాలు చూస్తున్నారో, వింటున్నారో అయ్యా, వారి హృదయంలో ఉన్న ప్రతి శ్రమను, సమస్యలను యేసు నామములో విడుదల అనుగ్రహించి ఈ వాగ్దానము ద్వారా మా అందరినీ యేసయ్య ఆశీర్వాదకరంగా నిలబెట్టి నీ సాక్షి బిడ్డలుగా మనం నడిపించమని ప్రార్థిస్తూ అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా గొప్ప పరలోక పొందిన పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.